ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. మంజునాథేశ్వరుడు కొలువై ఉన్న ప్రాంతం ఇప్పుడు అనేక మందిని చంపి పూడ్చిపెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే వివాదాలు పక్కన పెడదాం. అసలు ధర్మస్థల మంజునాథేశ్వర దేవాలయ విశిష్టత ఏంటి? హిందువుల ఆలయమైన ధర్మస్థలకి జైనులకు సంబంధమేంటి? హిందూ దేవాలయాన్ని జైన మతస్థులు నిర్వహించడమేంటి? ధర్మస్థలపై మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ధర్మస్థలం అంటే ప్రస్తుతం వందల మందిని ఇక్కడ అత్యాచారాలు చేసి చంపి పూడ్చిపెట్టారన్న అలిగేషన్ యావత్ ప్రపంచం కూడా చెప్తోంది. కానీ ఈ వివాదం అంతా కూడా పక్కన పెడితే బేసిక్గా ధర్మస్థలం అనేది అత్యంత పవిత్రమైన, అతి ముఖ్యమైన, దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన ఒక పుణ్యక్షేత్రం. మంజునాథేశ్వర ఆలయం, శివభక్తులు అత్యంత పవిత్రంగా కొలిచే శివుడి ఆలయం ఈ ధర్మస్థలం. హెగ్డేల ఆధ్వర్యంలో, అంటే జైనుల అధీనంలో నడపబడే ఏకైక దేవాలయం కూడా ఇదే. హిందూ ఆలయాన్ని జైన మతస్థులు నడపడం అనేదే దీనికి ఉన్న అతి ప్రత్యేకత. 800 ఏళ్ల హిస్టరీ ఉన్న ఈ ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయంలో అనేక దేవుళ్ళ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 39 అడుగుల బాహుబలి విగ్రహం కూడా ఉంది. బేసిక్గా దీన్ని ధర్మస్థలం అనేవాళ్ళు కాదు, మొదట్లో కుడుమ అంటారు. అందుకని ఇక్కడ కుడుమ సర్కిల్ అని మీకు ఎదురుగా బోర్డు కూడా కనపడుతుంది చూడండి. ఒరిజినల్ నేమ్ ఈజ్ కుడుమ వృత్త, కుడుమ సర్కిల్ అని పేరు పెట్టారు. ఇది దక్షిణ కన్నడ రాష్ట్రంలో ఉన్న బెల్తుండ తాలూకా ఈ ధర్మస్థలి అనేది ఉంది. సో నిత్యం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ దర్శనం కోసం వస్తూ ఉంటారు. దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న ప్రముఖమైన దేవాలయాల్లో ఈ మంజునాథేశ్వర ఆలయం కూడా ఒకటి. సో ఒకసారి దీని గేట్వే ఆఫ్ ధర్మస్థలగా దీన్ని పిలుస్తారు. సో దానికి సంబంధించి ఈ ఆలయ నిర్వాహకులు 1966లో నిర్మించిన దాని ముఖద్వారాన్ని మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. గేట్వే ఆఫ్ ధర్మస్థల, బిల్ట్ బై సి.డి. రత్నవర్మ హెగ్డే, 1966. ఇంత పెద్ద ఒక ఆర్చిని ఇక్కడ ముఖద్వారం కింద దీన్ని చిత్రీకరించారు. వచ్చిపోయే భక్తులందరూ కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు. కొంతమంది కాలినడకన వస్తారు, కొంతమంది రైళ్లలో వస్తారు, బస్సులో వస్తారు, సొంత కార్లలో వస్తారు. ఎక్కడెక్కడికో జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అనేది హిందూ భక్తుల నమ్మకం. దానికి తోడు జైన భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. అంతటి విశిష్టత, అంతటి చరిత్ర ఉన్న ఈ మంజునాథేశ్వర ఆలయం, ఈ ధర్మస్థల ఇప్పుడు తీవ్రమైన వివాదాల్లో చిక్కుకుపోయి ఉంది. అందుకే నేను అన్నాను, వివాదాలు పక్కన పెట్టి దీన్ని ఒక పవిత్ర క్షేత్రం కిందగానే మనం చూస్తే దీని చరిత్ర గురించి చెప్పుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్దాం, ఏమేమి విశేషాలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ధర్మస్థల మంజునాథేశ్వర దేవాలయం కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నదీ తీరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. శివుడు మంజునాథేశ్వరుడి రూపంలో ఇక్కడ పూజలందుకుంటాడు. ఎన్ని వివాదాలు వచ్చినా ఇప్పటికీ ప్రతిరోజు భారీగా భక్తులు వస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులంతా కూడా ఇక్కడ శివుడిని దర్శించుకోవడానికి తరలి వస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చే బస్సులన్నీ కూడా కిటకిటలాడుతూ వస్తూ ఉంటాయి. ప్రతి నిమిషానికి ఒక బస్సు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి తరలి వెళ్తూనే ఉంటుంది భక్తులతో. సో వచ్చిన భక్తులందరినీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మధ్య వయస్కులు, నడవలేని వాళ్ళు, అనేక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, ఎవరెవరో భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని, ఈ క్షేత్రాన్ని, ఈ ధర్మస్థలాన్ని దర్శించుకోవాలి అనేది హిందూ భక్తుల్లో చాలామందికి ఒక లక్ష్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్దవాడిని చూశారు కదా, ఆవిడ దర్శనం అయిపోయింది, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా బస్సుల కోసం ఆ రకంగా వేచి చూస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు వీళ్ళంతా కూడా. ఎన్నో ప్రయాసలు కోర్చి
వీళ్ళంతా కూడా ఇక్కడ బోళ్ళంతా ఖర్చు పెట్టుకుని ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేది వాళ్ళ లక్ష్యం. అందుకోసమే చూడండి ఎంతో ఖర్చు పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళంతా అనేక ప్రాంతాల నుంచి ఎంతో దూరం నుంచి ఇక్కడికి తరలి వస్తున్న భక్త జన సమూహాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. ఇది కేవలం ఎంట్రన్స్ దగ్గర చూస్తున్న కొద్దిమంది మాత్రమే. అలా చెప్పుకుంటే లోపలికి వెళ్ళేటప్పటికి కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. మా आपका नाम क्या है जम्मा? शीतल कदम। कहाँ से आए हो? हम संकेश्वर से आए। ओके, ये टेम्पल का विशेष क्या है? कुछ ऐसा इतना कुछ मालूम नहीं है, रंग भी है ना हमारा धर्मस्थल का, इसलिए दर्शन के लिए आए। दर्शन हो गया? हाँ, दर्शन हो गया, खाना प्रसाद लिया है। वो शिवा टेम्पल के गए आपको? हाँ, वो आपको शिवा टेम्पल मंजुनाथेश्वर टेम्पल को? ओके, कैसा है वो टेम्पल? अच्छा है, अच्छा है, सभी अच्छा है सेवा इधर का। टेम्पल कैसा है अम्मा? अच्छे बा अच्छे गो दर्शन हो गया? हुए 2 घंटा लगे खड़े हो गए। दो घंटा वेटिंग है? 2 घंटा लगे, तो अंदर बैठे थे, बाद में कर दे तास में हुए। तो अंदर क्या क्या देखा है अम्मा, क्या क्या टेम्पल्स और? काका कहते ऐसे छोटे छोटे मंदिर हो रहा, हमारे कितना समझ में नहीं आए, पहली बार आई। छोड़कर स्वच्छ है, अच्छा है वहाँ सब भी देखने के वास्ते। ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా చాలా హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే నేను అంటున్నాను, వివాదాలు పక్కన పెడితే ఈ టెంపుల్లో ఏదో శక్తి ఉందని ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉంటారు. సో జైన మతస్థుల ఆధ్వర్యంలో నడుస్తుందా, ఇంకొకళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుందా అని ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళందరూ కూడా శివుడి కోసం ఇక్కడ వస్తుంటారు. ఎవరు నడుపుతున్నారో వాళ్ళ కోసం రారు, శివ దర్శనం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అందుకని ఇంత పవిత్రమైన క్షేత్రంగా దీన్ని భక్తులు భావిస్తుంటారు. అందుకని ఇంత వివాదం చెలరేగినప్పటికీ కూడా, ఇక్కడ 100 మందిని చంపేశారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, సిట్టు విచారణ కొనసాగుతున్నప్పటికీ, ఇదన్నీ టీవీల్లో చూసినా కూడా వాళ్ళ నమ్మకం మాత్రం ఎక్కడ చెక్కు చెదరలేదు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ జైన మతానికి చెందిన పెర్గాడే కుటుంబం ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. అయితే పూజలు మధ్వ బ్రాహ్మణులైన వైష్ణవ పూజారులు నిర్వహిస్తున్నారు. ఈ హిందూ జైన సమన్వయం ఈ ఆలయాన్ని విశిష్టంగా మార్చింది. ధర్మస్థల ప్రాంతం గతంలో కుడుమా అని పిలువబడేది. 16వ శతాబ్దంలో ద్వైత సన్యాసి వాదిరాజ తీర్థస్వామి దేవరాజ హెగ్డే అభ్యర్థన మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయంలో ఉన్న శివలింగాన్ని మంగళూరు సమీపంలోని కద్రి నుంచి అన్నప్ప స్వామి తెచ్చి ప్రతిష్ఠించారు. ఆలయంలో శివుడితో పాటు అమ్మవారు, కుమారస్వామి వంటి దేవతలు పూజలందుకుంటున్నారు. ఇక్కడికి తరలివచ్చే భక్తుల కోసం ఇక్కడ వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి. బ్లాకుల నిర్మాణం జరిగింది. ఇందులో భక్తులకు తక్కువ రేటుకి, చాలా తక్కువ రేటుకి బస చేయడానికి రూముల్ని అద్దెకిస్తారు. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులంతా కూడా ఇక్కడ బస చేసి దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి వెళ్తూ ఉంటారు. ఆ పక్క ఉన్న క్వార్టర్స్ అన్నింటిని కూడా చూసాము. అట్లాగే గంటకి ఇటువైపునున్న క్వార్టర్స్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క పేరు అనేది పెట్టడం జరిగింది. సో ప్రస్తుతం ఈ బ్లాకులన్నింటిలో కూడా రూమ్ దొరకడం కూడా చాలా కష్టం. అంత బిజీగా ఇక్కడ బ్లాకులన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో ఇక్కడ అసలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయలేనంత జనంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయి ఉంటుంది. దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ దేవాలయానికి ఇంత హిస్టారికల్ దేవాలయం కాబట్టే భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి ఆ శివయ్యని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఆ శివయ్యకి మహిమాన్విత శక్తులు ఉన్నాయని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని వాళ్ళంతా కూడా భావిస్తూ ఉంటారు. చూడండి ఒకసారి ఈ ప్రాంతం అంతా కూడా ఎంత కలకల్లాడుతోందో మీరు ఎదురుగా దృశ్యాల్లో ఒకసారి చూడొచ్చు. సో అటుపక్క బ్లాకులు ఉన్నాయి, ఇటుపక్క బ్లాకులు ఉన్నాయి. శ్రీ 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 మంజునాథేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన క్వార్టర్స్ అన్నిటిని కూడా మీకు ఇక్కడ దృశ్యాల్లో చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం కొంత హడావిడి తక్కువ ఉంది, కానీ కొన్ని సీజన్స్లో అయితే ఇక్కడ మొత్తం కిక్కిరిసిపోయి ఉంటుంది భక్తులతో. రోజుకు సగటున 2000 నుండి 10,000 మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం ధర్మం, భక్తి, సామాజిక సేవలకు సంబంధించి ఒక ప్రముఖ కేంద్రంగా నిలుస్తోంది. హిందూ మరియు జైన సంప్రదాయాల సమ్మేళనంతో భక్తులను ఆకర్షిస్తోంది. ఈ వెనుక కనిపిస్తున్నదే ధర్మస్థల క్షేత్రంలోని మంజునాథేశ్వర స్వామి ఆలయం. ప్రధానమైన ఆలయం ఇదే. రెగ్యులర్గా దేవాలయాలన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున గోపురాలు ఉంటాయి.
అనేక టెంపుల్స్ మనం అన్నీ చూస్తుంటాం. పర్టికులర్గా హిందూ టెంపుల్స్ అన్నింటిలో కూడా పెద్ద పెద్ద గోపురాలు, ఆ తర్వాత లోపలికి ముఖద్వారాలు, ఆ తర్వాత విగ్రహాలు ఉంటాయి. దర్శించుకుని మనం వస్తూ ఉంటాం, అది ఏ దేవాలయానికైనా కూడా. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా గోపురం లాంటిదంటూ ఏవి ప్రత్యేకంగా కనిపించట్లా. 800 ఏళ్ల హిస్టరీ ఉన్న ఈ మంజునాథేశ్వర స్వామి దేవాలయానికి గోపురం అంటూ ఏమీ లేదు. ఒకసారి కట్టడం ఆకృతి కూడా కొంత డిఫరెంట్గా ఉంది. మీరు ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. ఒక మామూలు భవనం మాదిరిగానే అసలైన దేవాలయ నమూనా అంతా కూడా కనిపిస్తుంది. ఒకసారి ఈ దేవాలయ హిస్టరీ అంతా కూడా చూస్తే ఇది దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నదీ తీరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి 800 సంవత్సరాలకు పైగా హిస్టరీ ఉందని ఇంతకుముందే చెప్పాను. ఇక్కడ శివుడు మంజునాథేశ్వరుడి రూపంలో పూజలు అందుకుంటాడు. ఈ ఆలయంలో అనేక విశేషాలు ఉన్నాయి. ఆలయం ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ జైన బంటు కుటుంబమైన పెర్లాడే కుటుంబం ఆలయ నిర్వహణ బాధ్యతల్ని చూస్తుంది. పెర్లాడే అంటే వీళ్ళని హెగ్డే అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ బిరుదు అది. వాస్తవానికి పెర్లాడే అసలు పేరు, ఇప్పుడు హెగ్డే అని పిలుస్తూ ఉన్నారు. అయితే పూజలు మాత్రం మధ్వ బ్రాహ్మణులైన వైష్ణవ పూజారులు నిర్వహిస్తారు. ఈ హిందూ జైన సమన్వయంతో ఈ ఆలయం అనేక విశిష్టతలను, విశేషాలని కలిగి ఉంది. ఈ ధర్మస్థల ప్రాంతంలో కుడుమ అని పిలువబడే ఈ ప్రాంతంలో 16వ శతాబ్దంలో ద్వైత సన్యాసి వాదిరాజు తీర్థరాజు దేవరాజు హెగడే అభ్యర్థన మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయంలో శివలింగం మంగుళూరు సమీపంలోని కద్రి నుంచి అన్నప్ప స్వామి తెచ్చి ప్రతిష్ఠించారు. ఆలయంలో శివుడు మంజునాథేశ్వరుడితో పాటు అమ్మనవరు హిందూ దేవత, చంద్రప్రభ తీర్థంకర జైన దేవుడు మరియు ధర్మ దైవాలైన కలరాహు, కలర్కాయి, కుమారస్వామి, కన్యాకుమారి వంటి దేవతలందరూ కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో ఉచిత అన్నదానం అత్యంత ప్రసిద్ధి చెందింది. అన్నపూర్ణ భోజనశాలలో రోజుకి 10,000 మందికి పైగా భక్తులకు ఉచిత భోజనాన్ని ఇక్కడ అందిస్తూ ఉంటారు. పెర్లాడే కుటుంబంలోనూ పెద్ద పురుష సభ్యుడు. ఇందాక నేను చెప్పినట్టుగా పెర్లాడే కుటుంబం ఆ తర్వాత హెగ్డేగా పిలుస్తూ ఉంటారు. వాళ్ళకున్న బిరుదని చెప్తున్నారు హెగ్డే అనేది. సో ఆ కుటుంబంలో ఉన్న పెద్ద పురుష సభ్యుడు ధర్మాధికారిగా హెగ్డే బిరుదుతో ఈ ఆలయ నిర్వహణతో పాటు స్థానిక వివాదాలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ దేవాలయానికి ధర్మాధికారిగా డాక్టర్ వీరేంద్ర హెగ్డే, ఆయన దాదాపు 20 ఏళ్ల నుంచి దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధర్మస్థల క్షేత్రం SDMCE సొసైటీ ద్వారా 25కు పైగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంజనీరింగ్, వైద్యం, ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే లక్ష దీపోత్సవం ఒక ప్రముఖ ఉత్సవం. ఇక్కడ ఈ ఉత్సవాన్ని చూడటానికే చాలా పెద్ద ఎత్తున భక్తులు, లక్ష దీపోత్సవాన్ని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. సో ఇది అసలైన టెంపుల్ విశిష్టత. ప్రస్తుతం దేవాలయం లోపలికి అంటే గర్భగుడిలో కెమెరాలు అలౌ చేయరు కాబట్టి బయట నుంచినే దాని విశేషాలన్నీ కూడా మీకు చెప్తూ ఉన్నాను. ఆలయం ముందు కర్ణాటకలో అనేక పురాతన ఆలయాల నుంచి తెప్పించిన రథాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. 100 ఏళ్ల నాటి రథాలు ఇక్కడ అద్భుతంగా ఉంటాయి. ఈ ధర్మస్థలి మంజునాథేశ్వర ఆలయంలో మరొక విశిష్టత, ఇక్కడ ఈ కర్ణాటకలో ఉన్న అనేక దేవాలయాలకు సంబంధించిన రథాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. సో ఎందుకు పట్టుకొచ్చి పెట్టారో నాకు తెలియదు. మొదట ఈ దేవాలయంలో ఊరేగింపు కోసం వాటి రథాలయం అనుకున్నాను. తర్వాత వాటి మీద పేర్లు చూసిన తర్వాత అవి వేరు దేవాలయాల నుంచి కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ పెట్టారనేది తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. అప్పట్లో కొన్ని 100 ఏళ్ల క్రితం ఆ చెక్కతో తయారు చేసిన ఈ రథాలన్నింటినీ కూడా ఇక్కడ సందర్శన కోసం పెట్టారు. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ రథం అనేది బళ్ళారి జిల్లా మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి పట్టుకొచ్చారంట. దాని మీద పేరు కూడా ఉంది. మీరు ఎదురుగా బోర్డు చూస్తే బళ్ళారి జిల్లా శ్రీ మల్లేశ్వర స్వామి రథ అని రాసి బోర్డులన్నీ కూడా పెట్టారు. సో అక్కడున్న ప్రముఖమైన దేవాలయం మల్లేశ్వర స్వామిని ఊరేగించడానికి వినియోగించిన ఆ భారీ రథం, ఆ రథం మీద అనేక రకాల విగ్రహాల డిజైన్లు అన్నీ కూడా చెక్కతో చేశారు. దాని పక్కన ఇంకొక భారీ రథం మీకు ఎదురుగా కనిపిస్తుంది. ఇది కూడా పురాతనమైన రథం. ఇది ఇప్పటిది కాదు, కొన్ని 100 ఏళ్ల క్రితం రథం ఇది. దాని భారీగా ఉన్న దాని చక్రాలని, చెక్కతో చేసే చక్రాలన్నింటినీ కూడా మీరు దృశ్యాల్లో చూడొచ్చు. అలాగే రథం పైన అనేక అలంకరణలు, అనేక భంగిమల్లో ఉన్న చెక్కతో తయారు చేసిన బొమ్మలన్నింటినీ కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడ కనపడుతున్నది మలేకల్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అరసికేరే, హసన్ జిల్లాలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ రథాన్ని కలెక్ట్ చేసుకొచ్చారు. కొన్ని 100 సంవత్సరాల పాటు అక్కడ సేవలు అందించిన తర్వాత ఆ రథం బహుశా దాని వయసు అయిపోయినట్టుంది.
తీసేసే క్రమంలో ఆ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక ఈ పక్కన ఉన్న ఇంకొక రథం, ఇది కూడా అంతే, ఒక హిస్టారికల్ రథం. ఇక్కడ భక్తుల సందర్శన కోసం ఇది ఎందుకు పెట్టారు అనేది చూడవచ్చు. ఎందుకంటే ఆ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ బహుశా ఇప్పుడు ఎవరు కూడా అంత బాగా చెక్కలేరు. అప్పట్లో చేతులతో ఆ బొమ్మలను అంత అద్భుతంగా చెక్క మీద చెక్కారు. వాటి చక్రాలన్నీ కూడా చూడొచ్చు, ఎంత అద్భుతంగా ఆ రథం కనిపిస్తుందో. ఈ రథం ఒకసారి చూస్తే సి అమృత కన్నడలో రాసి ఉంది, రథ అని ఉంది. సో ఇది కూడా హసన్ జిల్లాలోని అరకలగూడు నుంచి తీసుకొచ్చినట్టుగా బోర్డు అనేది డిస్ప్లే పెట్టారు. ఇక నెక్స్ట్ ఇంకొక రథం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని మీద అయితే బోర్డు లేదు, చాలా చిన్న రథం అది. సో దాని మీద కూడా సింహం బొమ్మలతో చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉంది. సో ఈ రథాలు చూడటానికి 2 కళ్ళు సరిపోవా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక రథం కనిపిస్తుంది చూడొచ్చు ఆ వెనక. సో అది ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకొచ్చారు అనేది దాని బోర్డు అనేది ఇటుపక్క పెట్టలేదు. సో అటువైపు ఏమైనా పెట్టుండొచ్చామో, అది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. కింది పార్ట్ మాత్రమే మిగిలింది. అది కూడా అత్యంత పురాతనమైన రథం. ఆ రోజుల్లో రథాలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అనేది ఈ రథాలను తయారు చేసిన విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. కరెక్ట్గా ఈ మంజునాథేశ్వర ప్రధానమైన ఆలయం ఎదురుగా ఈ రథాలన్నింటినీ కూడా డిస్ప్లే కోసం పెట్టారు. ఇది కూడా మరింత పురాతనమైన రథం. సో ఆ రథం కూడా గుడి గోపురాన్ని పోలిన విధంగా చెక్కతో డిజైన్ చేశారు. వాటిపైన చెక్కిన శిల్పాలన్నింటిని కూడా మీరు ఒకసారి చూడవచ్చు. అది కూడా చెక్కతో చెక్కిన శిల్పాలు. అలాగే రథం చుట్టుపక్కల మొత్తం కూడా అదే అమ్మవారి ఆకారాల్లో ఆ విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. ఇటుపక్క గుర్రాలు మోస్తున్నట్టుగా సింహాల ఆకారంలో రకరకాల డిజైన్స్తో ఈ రథాలన్నీ కూడా తయారు చేయటం జరిగింది. ఇక ఈ పక్కన మరో భారీ రథం ఉంది, చాలా పెద్ద రథం. ఇది కోదండరామస్వామి టెంపుల్, కోదండరామస్వామి దేవాలయానికి సంబంధించిన హిరేమగులూరు చిక్కమంగళూరు నుంచి తీసుకొచ్చిన అతిపెద్ద రథం ఇది. సో ఇక్కడ చిక్కమంగళూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన హిరేమగులూరు శ్రీ కోదండ రామస్వామి దేవాలయ రథ అని కన్నడలో కూడా రాసి ఉంది. సో ఇది కూడా రాముడి రథం. ఎంత పెద్ద రథమో చూశారు కదా. ఇవి అన్నిటికంటే కూడా ఇప్పటివరకు మనం చూసిన ఈ 6 రథాల కంటే కూడా ఇది చాలా పెద్ద ఎత్తున తయారు చేశారు. దీన్ని అప్పట్లో ఈ రథాన్ని లాగాలంటే కూడా కొన్ని వందల మంది తాళ్ళు పట్టుకుని లాగాల్సి ఉంటుంది. దీనికి బ్రేకులు అంటూ కూడా ఏముండవు, మళ్ళీ మనుషులే ఆగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ రథాలు లాగేటప్పుడు దీని బరువుకి కొన్నిసార్లు అదుపు తప్పి ముందుకెళ్ళిపోతే ఆ చక్రాల కింద పడి భక్తులు నలిగిపోయిన ఘటనలు కూడా ఉంటాయి. పర్టికులర్గా పూరీ జగన్నాథ టెంపుల్లో మనం చూస్తూ ఉంటాం ఎంత పెద్ద రథం ఉందో. అక్కడ పూరీ జగన్నాథుడిని ఊరేగించడం కోసం ఆ రథం మొత్తాన్ని కూడా వినియోగిస్తారు. ఆ రథాన్ని లాగేటప్పుడు చాలాసార్లు తొక్కిసలాట జరిగిన దృశ్యాలు కూడా మీకు ఇక్కడ గమనించవచ్చు. సో అద్భుతమైన ఈ రథాలన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే కోసం పెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా మీరు చూస్తే అన్ని రథాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ రథాల సందర్శన అనేది చేసుకుంటారు. చూసుకున్న తర్వాత అప్పట్లో రథాలు ఎంత బాగుండేవి అనేది చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఆలయ సమీపంలో 39 అడుగుల ఎత్తైన బాహుబలి విగ్రహాన్ని 1973లో స్థాపించారు. ఇది జైన మతం ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ మంజునాథేశ్వర ఆలయంలో మరొక విశిష్టత బాహుబలి విగ్రహం. 39 అడుగుల ఏకశిల విగ్రహం ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఒక శివాలయంలో జైన తీర్థంకరానికి సంబంధించిన బాహుబలి విగ్రహం ఉండటం అనేది నిజంగా విశేషం. ఎందుకు అంటే హిందూ జైన మత సమ్మేళనంగా ఈ దేవాలయాన్ని పిలుస్తారు. ప్రస్తుతం వర్షం వస్తోంది. వర్షంలోంచి బాహుబలి విగ్రహాన్ని 39 అడుగుల భారీ బాహుబలి విగ్రహాన్ని మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడవచ్చు. ఎంత అద్భుతంగా ఉందో కూడా మీరు ఒకసారి చూడవచ్చు. ఇక్కడ పైనుంచి కింది వరకు విగ్రహం మొత్తాన్ని ఏకశిలతో నిర్మించారు. ఇప్పుడు హైదరాబాద్లో కనుక హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ విగ్రహం మాదిరిగా ఈ విగ్రహాన్ని కూడా ఈ రకంగా ఏకశిలతోనే నిర్మించడం దీని విశేషం. సో ఇది అనేక పూజలు అందుకుంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని దర్శించుకుని వెళ్తుంటారు. 1973లో ఈ ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఆధ్వర్యంలో ఈ బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 39 అడుగులు ఎత్తు కలిగిన ఏకశిల అంటే మోనోలిథిక్ విగ్రహం. ఇది ఒకే రాతితో నిర్మించారు. దీని బరువు సుమారుగా 175 టన్నులు ఉంటుంది. కింది కాళ్ళ నుంచి పైన వరకు కూడా మనం ఒకసారి విగ్రహాన్ని చూడొచ్చు. ఇక్కడ దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి చిన్నగా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే దాని ముందు మనం చీమల్లాగా కనిపిస్తాం. ఇది రత్నగిరి కొండపై స్థాపించబడింది. అంటే మంజునాథేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ రత్నగిరి కొండపైన ఈ బాహుబలి విగ్రహం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ బాహుబలి జైన మతంలో మొదటి తీర్థంకరుడైన ఆదినాథ అంటే వృషభదేవ యొక్క కుమారుడు. ఆయన త్యాగం, తపస్సు మరియు మోక్ష ప్రాప్తికి
చిహ్నంగా గుర్తింపబడతారు. బాహుబలి 1 సంవత్సరం పాటు కాయోత్సర్గ, ఒక రకమైన ధ్యానం భంగిమలో నిలబడి తపస్సు చేసి మోక్షం పొందినట్టుగా జైన గ్రంథాలు చెప్తాయి. ఈ విగ్రహం ఆ భంగిమను సూచిస్తుంది. సో ఇందులో ఆయన నిలబడి చేతులు సహజంగా ఉంటాయి మరియు శరీరం చుట్టూ తీగలు అంటే వృక్షలతలు చిత్రింపబడి ఉంటాయి. ఒకసారి క్లోజ్గా మనం ఒకసారి చూస్తే ఆ విగ్రహం చుట్టూ అంటే చేతులకి కాళ్ళకి ఒక రకమైన తీగలు అంటే వృక్ష తీగలు ఏవైతే ఉంటాయో అవి అల్లుకున్నట్టుగా కనపడుతూ ఉంటాయి. ఈ ధర్మస్థలం హిందూ మరియు జైన సంప్రదాయాల సమ్మేళనం అని ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. ఈ బాహుబలి విగ్రహం జైన సంప్రదాయాన్ని సూచిస్తూ మంజునాథేశ్వర అంటే శివుడి ఆలయంలో సమన్వయంగా ఉంటుంది. జైన పెర్గాడే కుటుంబం ఆలయ నిర్వహణ చేస్తూ విగ్రహ స్థాపన ద్వారా జైన మతం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇక్కడ గౌరవించేలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. విగ్రహం నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడి అద్భుతమైన కళతో ఉంటుంది. దీని సరళమైన గంభీరమైన రూపం జైన తత్వశాస్త్రంలోని సరళత అండ్ త్యాగాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. విగ్రహం చుట్టూ ఉన్న తీగలు బాహుబలి యొక్క దీర్ఘ తపస్సును సూచిస్తాయి. అంటే ఎన్నో ఏళ్ల పాటు అలా నిలబడి తపస్సు చేయటం వల్ల ఆ తీగలు ఈ విధంగా అల్లుకుంటూ ఆయన శరీరం మొత్తం పాక్కుంటూ పైకి వెళ్ళే అన్నట్టుగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. బాహుబలి విగ్రహాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మస్తకాభిషేకం జరుగుతుంది. ఇది ఒక ప్రముఖ జైన ఉత్సవం. ఈ సందర్భాన్ని విగ్రహాన్ని పాలు, పసుపు, చంద్రం మరియు ఇతర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఈ ఉత్సవం దేశవ్యాప్తంగా జైన భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో జైన భక్తులంతా కూడా ఇక్కడికి తరలిస్తూ ఉంటారు. ఈ విగ్రహం జైన మతంలో అహింస, తపస్సు మరియు ఆత్మశుద్ధి యొక్క సందేశాన్ని ప్రచారం చేస్తుంది. ధర్మస్థల ఆలయ సముదాయంలోని ఈ విగ్రహం జైన సాంప్రదాయానికి చిహ్నంగా నిలిచి హిందూ జైన సమన్వయాన్ని పరిరక్షిస్తూ వస్తుంది. ఇక్కడికి అనేక మంది భక్తులు మంజునాథేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులంతా ఎదురుగా ఉన్న ఈ రత్నగిరి కొండపై ఉన్న ఈ బాహుబలిని దర్శించుకోవడానికి కూడా తరలి వస్తూ ఉంటారు. ప్రస్తుతం వర్షం వస్తుంది కాబట్టి భక్తుల హడావిడి కాస్త తక్కువ కనపడుతుంది, కానీ మామూలుగా అయితే భక్తులతో ఇదంతా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ మన వెనక కూడా భక్తులందరూ బాహుబలిని చూడటానికి వచ్చిన భక్తులందరినీ మీరు చూడవచ్చు. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన భక్తులంతా కూడా వీళ్ళు అటు శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఈ జైన మతానికి సంబంధించిన ఈ బాహుబలి విగ్రహాన్ని కూడా దర్శించుకుని వెళ్తూ ఉంటారు. అటుపక్క మహిళా భక్తులు, చిన్న చిన్న పిల్లలు అందరిని కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఇక్కడికి వచ్చి ఈ బాహుబలిని దర్శించుకుని, అంటే ఇది గుడి లోపల విగ్రహం మాదిరి కాదు, ఓపెన్గా ఉన్న విగ్రహమే. ఈ విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ మందిరంలో కాసేపట్ల విశ్రాంతి తీసుకుని వాళ్ళంతా కూడా వెళ్తుంటారు. వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా భక్తులంతా కూడా ఏ రకంగా విగ్రహాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఎంతో పరమ పవిత్రంగా ఈ బాహుబలి విగ్రహాన్ని దర్శించుకుంటారు. బేసిక్గా ఇది జైన మతానికి సంబంధించిన తీర్థంకరులకు సంబంధించిన విగ్రహం కదా, హిందువులు ఎందుకు వస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇది హిందూ జైన మతాల సమ్మేళనమైన ఆలయం కాబట్టి ఇక్కడికి భక్తులంతా హిందూ భక్తులే మెజారిటీ వస్తూ ఉంటారు. పర్టికులర్ సందర్భాల్లో మాత్రమే జైన భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ప్రస్తుతం టెంపుల్ నిర్వాహకులు ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే ఆధ్వర్యంలోనే ప్రస్తుతం బాహుబలి విగ్రహ నిర్వహణ కూడా నిర్వహించబడుతోంది. ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో ఈ ఆలయ నిర్వాహకులు చిక్కుకున్నారు. వందల మందిని చంపి పూడ్చిపెట్టారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.